పేపర్లో బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చేసింది. కానీ ఫస్ట్ నాకు కాల్ వచ్చింది దాసనారాయణరావు గారి దగ్గర నుంచి. ఓకే. అనేకమైన కారణాల వల్ల అప్పుడు ఆయన మధుసారిక అని ఒక అభిసారిక అని ఒక మూవీ చేశారండి. ఓకే. దానికి నేను హీరోయిన్గా చేయాల్సింది. అసలు నా ప్రమేయం లేకుండా కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఫస్ట్ కాల్ మా ఇంటికి అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ లైన్. ఫస్ట్ ఫోన్ దాసనారాయణరావు గారు ఫోన్ అనగానే మా అమ్మగారు మా అన్నయ్య అక్క దాసనారాయణరావు గారు ఫోన్ అని నిద్రపోతున్నాను నేను, నన్ను లేపారు. సార్ నమస్తే సార్, అమ్మ బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది నువ్వేనా అని అన్నారు. అంటే సార్ నేనే సార్ అని చేస్తున్నా అంటే కంగ్రాచులేషన్స్ అమ్మా అని అన్నారు. అమ్మ అంత పెద్ద డైరెక్టర్ బాపు బొమ్మ అని రాగానే నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని, థ్యాంక్స్ సార్ అని చెప్పాను. అమ్మటే అప్పట్లో ఈ నెట్లు ఇవన్నీ లేదు కదండి. ఆంధ్రజ్యోతి అన్ని న్యూస్ పేపర్లో ఫ్లాష్ వచ్చింది. అండ్ దేవుడు దయని బట్టి అందరికీ చెప్పుకోవడానికి ఒక 1000 సినిమాలు ఉండొచ్చు, చాలా జీవిత చరిత్ర ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు దేవుడు నా యందు దయా కనికరాన్ని నుంచి అండ్ 100 మంది స్టార్లకి ఇచ్చేటువంటి విలువ, ఆ బ్రాండ్ ఆ ఒక్క మూవీతో రావటం నా స్వభావానికి తగ్గట్టుగా. అది మొన్న నేను లాస్ట్ 2 months బ్యాక్ USA వెళ్ళాను. డల్లాస్ వెళ్తుంటే నేను అక్కడికి వెళ్ళాను. నేను అసలు బయటకు వెళ్ళినప్పుడు చాలా ఎలా పడితే అలా వెళ్ళిపోతాను. నన్ను గుర్తుపట్టారనుకోండి మళ్ళీ నేను ఆర్టిస్ట్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఇక్కడికి వచ్చినా కూడా ఫ్రీగా ఉండడానికి ఉండదని చాలా కామన్గా వెళ్ళిపోతాను. ఆయిల్ అది పెట్టుకొని ఎలా అంటే అలా. అక్కడ కూడా పట్టేసుకున్నారు. వెళ్ళంగానే అమ్మటే పెళ్లి పుస్తకం సాంగ్ మారుమోగిచ్చేసారు. ఆహా ఇక్కడ కూడా అని చెప్పని. సో ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అది ఒక స్టేట్కి అనేది వ్యత్యాసం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో మనిషిలాగా చేయటం. అండ్ ప్రతి ఒక్క పెళ్లిలో కూడా ఆ పాట ఇప్పటికీ ఏ పెళ్లి జరిగినా కూడా కంపల్సరీ సాంగ్ అయితే ఉంటుంది. చాలా నేను అందులో ఎప్పుడు బాపు రమణల గారికి నా జీవితాంతం వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అండ్ అది అంతే, ఇక దేవుడికి నేను ఇక థ్యాంక్స్ చెప్పుకోవటమే. అంటే చేసిన కొద్ది సినిమాలు కూడా ఒక ట్రెడిషనల్గానే మీరు చేశారు. నిజంగా ఒరిజినల్గా దివ్యవాణి అలానే ఉంటుందా? ఒరిజినల్గా 100% అలానే ఉంటుంది దివ్యవాణి. ఇంకా అంతకన్నా సింపుల్గా అంటే ఇప్పుడు దివ్యవాణిని మనం వేరేలా చూస్తున్నాం, వాయిస్ రైజ్ చేసి ఇంత పొలిటికల్గా వచ్చిన తర్వాత. ఓకే, అది మళ్ళీ మాట్లాడదాం. అయితే మీరు పెళ్లి పుస్తకం తర్వాత జర్నీ ఎలా సాగింది మేడం? పెళ్లి పుస్తకం తర్వాత అసలు టోటల్ 4-5 years నేను మా ఇల్లే చూడలేదండి. ఒక్కసారి అయితే నాకు బాగా గుర్తు అనమాట, హోమ్ సిక్ అయిపోయాను నేను. దొంగరాస్కెల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు జ్వరం వచ్చేసింది. మా అక్కయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్ చేంజ్ అయ్యే టైం ఉండేది మాకు, కనెక్టివ్ ఫ్లైట్. ఆ తిరుపతి ఆ చుట్టుపక్కలంతా షూటింగ్ జరిగేటప్పుడు నాకు ఒక్క పిల్లల్ని తీసుకొని మా అక్క ఇంటికి వచ్చి వాటిని చూపించి వెళ్ళేవాళ్ళు. అట్లా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం టోటల్ చాలా 4 yearsలోనే లైఫ్ నాకు సెట్ అయిపోయింది. 21 yearsకి మ్యారేజ్ అయిపోయింది. 22కి నాకు బాబు పుట్టేయటం. ఇక ఫీల్డ్ వైపు నేను తిరిగి చూడలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ తెర మీద అంటే చేయలేదు, కానీ పిల్లలు కొంచెం ఏజ్ పెద్ద అయ్యే వరకు చేయలేదు. మా బాబు ఫస్ట్ స్టాండర్డ్ స్కూల్ జాయిన్ చేసినాక నేను కలవారి కోడల్లో సీరియల్ చేశాను. అప్పట్లో అంత సీరియల్ కొత్తగా ఉండేదన్నమాట. సో ప్రతి ఒక్కరి కుటుంబంలోకి న్యూస్ పేపర్ లాగా డైలీ వెళ్ళిపోవటం అండ్ మనల్ని మనం అందరితో కలిసి చూసుకోవటం, అదొక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దాని తర్వాత నేను ఒక 4-5 మంచి సీరియల్స్ చేశాను. అండ్ తర్వాత మళ్ళీ మూవీస్లో నా టాలెంట్కి తగ్గట్టు బ్రేక్ అయితే నాకు రాలేదు. అండ్ మహానటిలో కీర్తి సురేష్కి మదర్గా చేశాను. అండ్ ఆ తర్వాత మొన్న ATM కానీ, తర్వాత పంచతంత్ర మూవీ సముద్రకని గారితో చేశాను. కానీ బట్ నాకు అనుకున్న విధంగా బ్రేక్ అయితే రాలేదు. ఓకే మేడం, ఇప్పుడు ఉన్నాయా ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఒక 2 అయితే డిస్కషన్ జరుగుతుందండి డెఫినెట్గా. ఇప్పుడు అండ్ నేనైతే పాత ఏమేమీ చేయలేకపోయానో నా ఆర్టిస్ట్గా ఉన్నటువంటి లోపల ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం అండ్ కొన్ని మనం తీసుకున్న డిసిషన్స్, కొన్ని లోపల మనకు అనుకున్న క్యారెక్టర్స్ చేయలేకుండా ఉంటాం. సో డెఫినెట్గా అండ్ ఇండస్ట్రీలో మళ్ళీ నేను నాలో ఉన్నటువంటి ఆ ఆర్టిస్టులో తీరని కోరికను నా దర్శకులు అండ్ నా ప్రొడ్యూసర్స్ మంచిగా నన్ను మళ్ళీ నిలబెట్టడానికి దే విల్ గివ్ వన్ ఛాన్స్ అని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. మేడం, ATMలో మీరు పోలీస్ ఇన్స్పెక్టర్గా అందులో సో ఒక డిఫరెంట్గా ఎలా అంటే ఆ పాన్ పరాగ్ వేయటం, దాన్ని కొట్టడం, అది ఉండటం, ఒక రెబల్ లుక్ వచ్చేసి. చందు గారు రియల్లీ థ్యాంక్ యూ, దిల్ రాజు గారు అండ్ చందు గారు. ఫస్ట్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అని చెప్పని నాకు తెలియలేదు.
అది వేసుకొని దాన్ని సున్నితంగా ఇలా నలుపుతుంటే చందు డైరెక్టర్ వచ్చి మేడం గారు నాకు పెళ్లి పుస్తకం దివ్యవాణి వద్దు అని డిఫరెంట్గా ఆయన చేయించి ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేనే డబ్బింగ్ చెప్పానండి. ఓకే. సో ఆ వాయిస్ పట్టి పెట్టి కొంచెం మేల్ వాయిస్ కరోడాతనం కర్కంగా ఉండే విధంగా డైరెక్టర్ గారు దగ్గరుండి నాకు డబ్బింగ్ చెప్పించారు. ఈవెన్ ఆ లుక్స్ ఆ వాయిస్ కూడా చాలా రఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చేసిన కొంచెం కూడాను అసలు మేకప్ లేదు అందులో. అండ్ నా రైటర్ గారికి శంకర్ గారికి అంటే అది చెప్పినప్పుడు మీకు అనిపించిందా నేను ఈ క్యారెక్టర్కి జస్టిఫై చేస్తాను అని? 100% నాకు అనిపించిందండి. ఎందుకంటే అసలు ఫస్ట్ రాగానే శంకర్ గారు అయితే అదే చెప్పారనమాట, రియల్లీ మ్యామ్ బాగా చేశారు అని చెప్పని అనటం. మనలో కొద్దిగా చేయగలము అనే కెపాసిటీ ఉన్నప్పుడు వచ్చే వరకు డైరెక్టర్స్ మన వాళ్ళు వదలరండి. సో మనకేంటంటే ఆటోమేటిక్గా మనం దాంట్లో మోల్డ్ అయిపోతాం. సో మన లోపల కొద్దిగా చేసే కెపాసిటీ ఉన్నప్పుడు. సో 100% ఆల్ క్రెడిట్ గోస్ టీమేనండి, మనది ఏమి ఉండదు అక్కడ. అంటే ఇప్పుడే ఉన్నాయా సీరియల్స్ ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడైతే సీరియల్స్ అంత వాటి వైపు మంచి రోల్ ఏదైనా వస్తే చేస్తారా? ఐ థింక్ చూద్దాం, ఆ టైము సహకరించాలి. అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్లో కొంచెం